హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. లేటెస్ట్ అంగన్వాడీ నోటిఫికేషన్ 2025. మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయి. మొత్తం ఉద్యోగాలు 948 ఖాళీలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగాలు కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా డెక్కో కొత్త వీధి, ముచ్చంగిపుట్టు, కొయ్యూరు ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియ సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయాల ద్వారా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. సో ఈ అంగన్వాడీ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ అంగన్వాడీ అర్హతలు ఏంటో చూద్దామండి. మినీ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో స్థానిక గిరిజన మహిళలు కావాలి. వయసు వచ్చేసి 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల లోపు మీ ఏజ్ లిమిట్ ఉండాలి. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు అనేది తీసుకోబడుతుంది. అలాగే ఈ అంగన్వాడీ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లియర్గా ఇచ్చారండి. సో మీరు క్లియర్గా చూసుకొని ఆ ఏరియాలో మీకు వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముచ్చంగిపుట్టు అంగన్వాడీ కార్యకర్త 2, మినీ అంగన్వాడీ కార్యకర్త 3, ఆయా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వచ్చాయి. PM జన్మన్ నూతనంగా ఏర్పడిన అంగన్వాడీ కార్యాలయంలో 3 అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయండి. వాటితో పాటు కొయ్యూరు ప్రాజెక్టు పరిధి M భీమవరం పంచాయతీలో చీడపాలెం, జరుగొంది ఆయా పోస్టులతో పాటు ఆడాకుల పంచాయతీ D కొత్తూరు, కినపర్తి పంచాయతీ మునగలమెట్ట, అలాగే M భీమవరం శివారు వాలుగూడెంలో మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్తున్నారండి. ఈ అంగన్వాడీ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో చెప్తున్నారండి. దరఖాస్తు ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ICDS ప్రాజెక్ట్ కార్యాలయం లభిస్తుంది. అంటే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఆఫీస్లో ఈ ఫామ్ లభిస్తుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తానండి, PDF లింకు, అప్లికేషన్ లింకు. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ తెలుగులో ఉంటాయి, చాలా వివరంగా ఉంటాయి. మీ మినిమం ఏమేమి బేసిక్స్ డీటెయిల్స్ కావాలో అవన్నీ అడుగుతారు. సో వాటితో పాటు అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు దరఖాస్తుని ఎప్పటికల్లా సబ్మిట్ చేయాలి. 26 మార్చి 2025 నుంచి ఏప్రిల్ 4, 2025 లోపు మీరు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్తో పాటు ఏమేమి కాగితాలు డాక్యుమెంట్స్ కావాలో చెప్తున్నానండి, అవి కూడా పెట్టుకోండి. మీ స్టడీ సర్టిఫికేట్ అంటే 10th సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. ఆధార్ కార్డ్ జిరాక్సు, మీరు రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 అండి. ఇవన్నిటిని అటాచ్ చేయాలి. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేశారో దానితో పాటు ఈ జిరాక్స్లన్నీ అటాచ్ చేసి గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి. గెజిటెడ్ అధికారి అంటే మనకి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కానీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్టాఫ్స్తో స్టాంప్ వేయించుకోవాలండి అన్నిటి మీద. వాటిని గెజిటెడ్ అధికారి ధృవీకరించిన పత్రాలు అంటారు. సో వీటన్నిటిని ఎక్కడ సబ్మిట్ చేయాలి? మీ దగ్గరలో ఉన్న ICDS ఆఫీస్ అంటే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆఫీస్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్ అది డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంపిక విధానం ఎలా చేస్తారు? అభ్యర్థుల దరఖాస్తులు చేసుకున్న తర్వాత విద్యా అర్హత మెరిట్ ఆధారంగా అంటే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీ ఎంపిక అనేది ఉంటుంది. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ లిస్ట్ విడుదలవుతుంది. అంటే మీ డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది తర్వాత చెప్తారండి. సో ముఖ్యమైన తేదీలు అంటే చెప్పాను కదా, మార్చి 26 నుంచి ఏప్రిల్ 4 లోపు మీరు ఈ డాక్యుమెంట్స్ని డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఊర్లు అనుకోని చెప్పొచ్చు. సో అండి, మేము ఇది వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ కాబట్టి మేము చెప్తున్నాము ఏ ఊర్లో ఏ వేకెన్సీ ఉన్నాయో చెప్తున్నాము, కానీ మా సొంతంగా చెప్పే అయితే కాదండి. సో ఆ ఊరి వాళ్ళు మీరు వెళ్ళి అప్లై చేసుకుని కోరుతున్నాము. నెమ్మదిగా జిల్లాల వారీగా మనకి వేకెన్సీస్ అని విడుదలవుతున్నాయి. సో మీరు పేషెన్సీగా ఉంటే కనుక ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.